ఇప్పుడు ఒక మాట నేను అడిగిన వాడు చెప్తున్నా. ఇప్పుడు పార్టీలు మార్పించడం కోసం చేరికల కమిటీ వేసినట్టు నానే అంటాను. మీకు తెలిసి 2014 కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారా వాళ్ళు? ఏ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళు? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో, ఏ సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి నీటి శాసనసభ చెప్పిండో ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలని మొత్తం రాత్రి బోర్లేసిన మన వాస్తవం కదా. ఎట్లా బోర్లేసిండో కూడా చెప్పాలి. ఆయన ప్రేమతో బోర్లేసిండా? ఆయన చెప్పండి మీరు, ప్రేమతో బోర్లేసిందా? 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఇర్రిలవెంట్ పార్టీ, ఇక్కడ ఎందుకు ఉండాలి ఈ పార్టీ అని చెప్పి దాన్ని మూసేసింది. మీకు ఐడియా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసేసుకొని రిజైన్ చేయకుండా కూడా మంత్రులు చేసిన చరిత్ర మీకు అంతే తెలుసు. ఇదంతా తెలంగాణ సమాజంలో మర్చిపోతుంది. మొన్న 2018లో 80 సీట్లు గెలిపించింది. మీకు తెలుసు. మీరే ప్రశ్న అడిగింది, మేము కూడా ఊహించలేదు ఇంత రిజల్ట్ వస్తుందని చెప్పి. అది ఎట్లా గెలిచిండు ఏమైందని మీకు ఎరక, నాకంటే ఎక్కువ. ఇద్దరేమో రేబల్స్గా గెలిచిండు, మీకు తెలుసు. ఒకటి మా రామగుండం, ఇంకోటి 90 సీట్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం ఉందా? మీరు చెప్పండి. ఏ సోనియా గాంధీ తల్లి అని చెప్పిండో, తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి పోయి ఫోటో దిగిండో, అమ్మా నీ దయ వల్ల అని చెప్పి నమస్కరించిండో, గా పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీని మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు కలుపుకున్నారండి? మీ నీతి ఏంటి, నీ జాతి ఏంటి? నేను అడుగుతాను, ప్రజలు అడుగుతున్నారు. ఇవన్నీ మీ నీతి. మేము ఇవన్నీ చేస్తాం. మొన్న మా జిహెచ్ఎంసీలో తీసుకుపోయినాం. ఎట్లా ఉత్తరంలో తీసుకుపోయినావా? మనం మాట చెప్పి తీసుకుపోయినావా? ప్రేమ కొరకు తీసుకుపోయినావా? దీని మతలబ్ ఏం చెప్పండి? అక్రమంగా సంపాదించిన డబ్బు అందరూ అనుకుంటారు కమిషన్లతో. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములలో వీళ్ళు చేసిన దండాలు ఇంత అంత కావు. అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అనుకుంటున్నారు రెవెన్యూ అధికారులు మాకు పరిచయం లేదా? ఏఎంఆర్ఓ ఆఫీస్ కింద ఎన్ని వందల ఎకరాలు వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు, ఎట్లెట్లా బెదిరిస్తున్నారు, ఎట్లెట్లా పాత లేఅవుట్లు అప్పుడు ఎవరు కాలినప్పుడు 5,000 గజము 6,000 గజం రూపాయలు హైటెక్ సిద్ధికు అమ్ముకున్న లేఅవుట్లు ఇవాళ బెదిరించి మీకు క్లియర్ కాదు, ఇది మీకు రాదు, ఇది మీరు మాకు సరెండర్ చేయని చెప్పి ఇవాళ 10,000 రూపాయలు ఇస్తాం గజానికి అని చెప్పి సరెండర్ చేయించుకుంటారు. సరెండర్ ఎంత అమ్ముతారు? మళ్ళీ వీళ్ళు 2 లక్షల గజం చొప్పున అమ్ముతారు. 5,000కు 6,000కు 7,000కు గజం చొప్పున తీసుకొని ఆనాటి లేఅవుట్లు భూమి తీసుకొని శంకర్ ఏదో గుట్టలోని నిన్ననే వచ్చింది 360 ఎకరాల భూమి, 360 ఎకరాల భూమి, దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన భూములు మరి గుంజుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి నిన్న మాకు ఇచ్చింది. వాళ్ళు అనుకుంటాను బంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ అంతా వాళ్ళ గోసంతా చెప్పుకోవడమే కాకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మాకు ఇచ్చిపోతాను. అక్కడ సంపాదించిన డబ్బులు ఇవాళ డబ్బులతోటి ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఈ దేశం చిత్రపటం మీద ముద్ర వేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకో. నేను చాలాసార్లు చెప్పిన కర్ణాటక ఎన్నికలు డబ్బులు పంపించడం మాట వాస్తవమా కాదా? తమిళనాడు ఎన్నికలు డబ్బులు పంపించడం మాట వాస్తవమా కాదా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు డబ్బులు పంపించడం మాట వాస్తవమా కాదా? మీరు యూపీకి డబ్బులు పంపించడం మాట వాస్తవమా కాదా? బీహార్ డబ్బులు పంపించడం మాట వాస్తవమా కాదు? అయ్యో జాగిరా ఇదేమన్నా? తెలంగాణలో మా దళితుల భూములు, మా పేదల భూములు, మా తెలంగాణ ప్రజల భూములు ఈ రకరకాల అధికారం ఉందని చెప్పి బెదిరించి కిరికిరి పెట్టించి గుంజుకొని అలా వచ్చిన డబ్బులను తీసుకుపోతాం మన వాస్తవం కదా? ఇది కాదని చెప్పండి. ఛాలెంజ్ చేస్తాం మేము. ఎక్కడి నుంచి వస్తే లేకపోతే నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు ఖర్చుపోయిన డబ్బు ఎంత? నువ్వు అంటున్నావు ఒక 7 సంవత్సరాల కాలంలోనే నా పార్టీకి 450 కోట్ల రూపాయల స్థిర నిల్వలు అని చెప్తున్నాడు. పార్టీ ఫండ్ లీగల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చిన ఆనందలకు వచ్చి వాటికనే వచ్చి ఇచ్చిన ప్రేమతోటి. ఇక మాకు అడిగి తీస్తలేరు, మనం ఇంకా సాగుపెట్టుకుంటే పైసలు అంటే ఒకసారి వేసిండు. కానీ మీలో మాత్రం ఒక అతి తక్కువ కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ 800 కోట్ల రూపాయలు ఎట్లా జమ చేసినా ఆయన చెప్పాలి, మన బానిసలు చెప్పాలి. వంద శాతం మీరు ఎప్పుడు ఏం చేసి పోటీ పడతా అని చెప్తున్నా.
వారే అన్నారు కదా, నేను అడగలేదు. 100% నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే, ప్రజలను పాలించే నైతికత కోల్పోయినవు, నీకు పాలించే అధికారం లేదు, నువ్వు రాజీనామా చెయ్యి, నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చెయ్యి. 100% ఇవాళ హుజురాబాద్లో నిన్నే కదా కేసీఆర్ ఓడిపోయింది, మళ్ళీసారి తీర్పు కొడుతూ అక్కడ నిలబడింది కేసీఆర్ కదా. కేసీఆర్ నిలబడ్డాడు, కేసీఆర్ బొమ్మ నిలబడ్డది, కేసీఆర్ బానిసలు వచ్చింది అక్కడికి, కేసీఆర్ డబ్బు సంచులు వచ్చినాయి అక్కడికి, కేసీఆర్ పంపించిన ఆర్టీసీ కార్గో ఉంటుంది కదా, ఆర్టీసీ కార్గోలో లిక్కర్ బాటిల్ పంపిస్తుంది. ఎన్ని పంపించిందే? బాజాప్తా పోలీస్ ఎస్కాట్లతోటి పైసలు వచ్చినాయి, పోలీస్ ఎస్కాట్ల మధ్యలో ఆ కార్గో బస్సులలో మద్యం సీసాలు వచ్చినాయి, పోలీస్ ఎస్కాట్ల మధ్య దావతలు వచ్చినాయి. ఇంకేం కావాలి చెప్పండి? మొన్న ఓడిపోయింది కేసీఆర్, ఓడిపోయింది ఆ వ్యక్తులు కాదు, పాపం చిన్న పిల్లల వాళ్ళు కాదు ఓడిపోయింది. ఆయనకి ఏం అహంకారం అంటే, జానరెడ్డి గారి దగ్గరనే మామూలు ఒక పిల్లాన్ని పెట్టి కొట్టినా ఇక్కడ కూడా ఒక పిల్లాన్ని పెట్టి కొడతా అని చెప్పిండు, వీళ్ళకి పడ్డాడు. అందులో చెల్లలేదు కదా, పాపం పండితే నడవలే ఎవరికైనా. ఇప్పుడు నాకు అహంకారం నాకు నడుస్తుందా? నేను ఇవాళకి నేను మళ్ళీ చెప్పాను, నేను మోకాలు ఎత్తులేడు మోసే ఎత్తులేడు నేను చెప్పిన, మా అమ్మ నాకు సంస్కారాన్ని నేర్పింది, మా అమ్మ నాకు సభ్యత నేర్పింది, తెలంగాణ సమాజం ఓపికనిచ్చింది, సహనాన్ని ఇచ్చింది, నా హుజరాబాద్ పేరు కొట్లాడే ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పిన, కొట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. నేను అక్కడ బిడ్డాను, నేను నన్ను పట్టుకొని ఈ కార్పొరేటర్ అని పోతే కదా, కార్పొరేటర్ అయితేనే కాదు. నేను వచ్చిన టీఆర్ఎస్ ఉద్యమానికి వచ్చిన, నేను ఎమ్మెల్యే గెలుతా అని చెప్పి కార్పొరేటర్ అవుతా అని చెప్పి ఉద్యమం రాలే. 4 కోట్ల తెలంగాణ ప్రజల విముక్తి కోసం జరిగేటువంటి పోరాటంలో 3వ తరగతి వచ్చిన 1950 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, 1969 తెలంగాణ ఉద్యమం, 2001 3వ దశ, 3 తరాలు చేసిన ఉద్యమంలో నా వంతు పాత్ర పోషిస్తాను వచ్చిన. నాకు ఉద్యమ నేపథ్యంలో బిడ్డ కాబట్టి, ఇక్కడ చైతన్యం ఉంటే చైతన్యానికి జోడే బిడ్డలు కాబట్టి, రేషన్ కలిగిన బిడ్డలు కాబట్టి, నేను 10 ఏళ్ళు విద్యార్థులు పనిచేసిన బిడ్డలు కాబట్టి వచ్చిన. నేను గజ్వేల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా? అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళకు సోయి ఉండాలి, నేను ఉండాలి మాట్లాడడానికి. అదే అక్కడ ఓడించింది కదా ఇప్పటికీ, అక్కడ ఇప్పటికే ఒకసారి ఓడించింది కదా. ఒక్కడెందుకు వచ్చింది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక్కడు రాలే, కేసీఆర్ సర్వసత్తా మొత్తం శక్తి యుక్తులు, వాళ్ళ సైన్యాది పదులు అందరూ వచ్చింది అక్కడికి, ఇంకెవరు మిగిలి లేడు. 100% నేను ఆయన చేయాలి కాదు నా ఉద్దేశం, గక్కడ కొడితేనే నా జీవితం సార్థకతమైన ఉద్దేశం భావిస్తున్నాను. గాలిని కొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తాను. అది మళ్ళీ చెప్తా, పారిపోయినప్పుడు మాట, అక్కడికి పారిపోయిన మాట. నేను ఇప్పటికైనా నాకు కొంచెం సంస్కారం అడ్డం వస్తుంది. నేను ఎందుకంటే చూస్తూ మాట్లాడలేను. నేను ఒక్కసారి కలిసిపోతుంటే ఆ ప్రేమ అనుబంధం ఉన్న బాబుతో నేను, కానీ నన్ను పదే రెచ్చగొడతాను వీళ్ళు. నేను ఎప్పుడు నా అంత నేను ఏమనుకున్న ప్రెస్ మీట్ పెట్టినండి. అదే టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నా, కేసీఆర్ అన్న వాళ్ళకి కలవపోతుండే, నాకు అందరితో మంచి పరిచయాలు ఉండే, రాయంద్రన్న అంటుండే, నాకు ఎవ్వరు శత్రులు లేరు టీఆర్ఎస్ పార్టీలో, ఎవ్వరు. కొత్తగా వచ్చి జైల్లో కూడా శత్రులు లేరు. నేను అన్న అని పిలుచుకుంటాను, అక్క అని పిలుచుకుంటాను. నేను వాళ్ళ ఓట్లు ఆడకలే కొన్నాను. మీరు ఇప్పుడు అడగండి సీక్రెట్గా, ఎప్పుడైనా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరితో అయినా, ఈవెన్ ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా, ఈవెన్ ఇంక్లూడింగ్ హరీష్ రావుతో సహా, కేసీఆర్తో సహా, నేను ఎప్పుడన్నా నన్ను నొప్పించినా, ఎవరి ఆగ్రహానికైనా గురైనా మీరు ఇప్పుడు అడగండి. నేను ఎవరితో నేను అందరి ప్రేమను కలిగిన నేను నోట్లాడుకునే కొండటోని నేను ఎప్పుడు గర్వపట్టను కాదు. నన్ను పట్టుకొని గిన్నె రకాలు చేస్తానండి. అందుకని నాకు పరిచయం లేని ఎవరు టీఆర్ఎస్ పార్టీలో చెప్పండి మీరు, నాకు పరిచయం ఉన్నారా? కేసీఆర్ గారి కంటే కూడా పర్సనల్ దాంట్లో నాతో ఎక్కువ సంబంధాలు లేవు. మాట్లాడతారు తప్ప ఈయన వచ్చిన రోజు ఎట్లయిపోయిందంటే, అంతకుముందు మీకు తెలుసు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలంటారు రాజకీయాల్లో. ఓడిపోయినైనా గెలిచినైనా మళ్ళీ పలకరించుకునే సంస్కారం ఉండాలి. కానీ ఆ సంస్కారం లేకుండా కుసంస్కారాన్ని కొడగొట్టినాడు కేసీఆర్.
మనమే గెలిచినాం, సభకు పోయినాం. మేము ఏం చేస్తామండి? మేము ఎవరుంటే ప్రజల పక్షాన అడుగుతాం. మీరు అడగడానికి వీలైతే నిషేధించే. హుజురాబాద్ ప్రజానీకం నన్ను గెలిపించి సభకు పంపిస్తే, మావాడు ఏదో కొట్లాడతామని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తే నిషేధిస్తే నేను అంటే ప్రజాభిప్రాయాన్ని నిషేధించినట్టు కదా. నన్ను నిషేధించడం కాదు, నా ప్రజల అభిప్రాయాన్ని నిషేధించినాను. గది గుర్తుపెట్టుకో. అందుకని నేను అన్న అందరు నాతో టచ్లో ఉండరా అన్నారు. వచ్చిన ఎంతమంది వచ్చారో చెప్పినా, నేను పేరు చెప్పిన ఎవరైనా పలానా ఎమ్మెల్యే నాతో టచ్లో ఉండి పలానా మంది నాతో చెప్పినాను ఇక్కడ చెప్పలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా నా మిత్రులు ఉన్నారు చాలామంది, నాతో మాట్లాడుతుంటారు. అన్న ఏందే కథ? నేనా? అసలు నాకు కల్చర్ కానే కాదు. నేనేం చెప్తాను సార్, ఒక్క మాట ఇక్కడ మనం వాళ్ళు కించపరచద్దు. పొలిటికల్ లీడర్ అంటాడు అవగాహన పరుడు, సామాజిక శాస్త్రవేత్త. నా దృష్టిలో పొలిటికల్ లీడర్ ఏ సోషల్ సైంటిస్ట్, ఆత్మగౌరవం ఉన్నోడు, ధైర్యం ఉన్నోడు, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. గంట ఉన్నోడిని నేను ఫోన్ చేస్తారా ఆయన వాటి భావిస్తాను ఏమన్నా? నువ్వు భావిస్తావు అట్లా, నేను భావించట్లే. వాళ్ళ పార్టీలలో వాళ్ళ గౌరవాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే మర్యాదను బట్టి, రేపు వాళ్ళ భవిష్యత్తు ఈ పార్టీలో ఉందా భవిష్యత్తు ఉందా దాన్ని బట్టి ఉంటుంది తప్ప, దాన్ని బట్టి బయటికి వెళ్తా తప్ప నువ్వు మునిగిపోతున్నా కూడా ఉంటుందా? వారి స్వయంగా నాతో ఒకసారి చెప్పిన సందర్భం చెప్తాను. నా దగ్గర అధికారం ఉన్నంత వరకు నా చుట్టూ ఉంటారు వీళ్ళంతా, నా దగ్గర అధికారులు ఉన్నాడు ఒక్కళ్ళు ఉండాలి అంటాడు ఆయన. ఆయన అన్న మాట, నేనన్న మాట కాదు. ఇప్పుడు లేదని తెలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ లేదు, నా బీఆర్ఎస్ లేదు, అయిపోయింది పని. ఇక దీన్ని కథలైపోతుంది అంటే ఎవరు ఉండరు ఆయన కూడా తెలుసు. కానీ మేకపోతుగా మీరు ఇట్లాంటి పని చేస్తుంటారు. రాసిచ్చిన తర్వాత నువ్వు ఇంకేం చెప్తావంటే ఇది తప్పు లేకుండా చదవాలి, పొందు లేకుండా చెప్పాలి నువ్వు, లేకపోతే నువ్వు చూస్తే టీవీలు అంటాడు. అందుకని అనవసరంగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. నేనైతే అవినీతి పడు, నన్ను పెద్ద ఎవరెవరి ఫోటోలు పెట్టి నాకు ఫోటో పెడతాడు. ప్రపంచ నేరస్తులాగా. అదే ప్రపంచ నేరస్తులు అయితే 20 ఏళ్ళలో ఎందుకు నువ్వు ఫ్లోర్లో చేసినావు? ప్రపంచ నేరస్తులు అయితే ఎందుకు నువ్వు ఆర్థిక మంత్రి చేసినావు? ప్రపంచ నేరస్తులు అయితే ఎందుకు నువ్వు ఆరోగ్య మంత్రి చేసినావు? నీకు ఉండాలి కదా సోయి. నీకు ఇక కొత్తగా తెలిసిందా? ప్రపంచ నేరస్తులు అవడానికి ఒక్కరోజు అవుతారా? సంవత్సరాల తరబడి ఇట్లాంటి కూలి కోరుతనం చేసి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, అన్ని అవలక్షణాలు కలిగి ఉండి నేను అంటాను ఒకనాడు కూడా నువ్వు బ్రోకర్ అని. నేను అంటానా? నీ బ్రోకర్, నువ్వు ఈ బ్రోకర్ అంటే అనలేను, నా సంస్కారం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.